దగ్గర క్వశ్చన్స్ ఉంటే వెల్కమ్ టు సీజే టీవీ. ఈరోజు ముఖ్యంగా ఈ సినీ పరిశ్రమకు సంబంధించి ఎగ్జిబిటర్లు నిర్మాతలు మధ్యలో ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క నెక్స్ట్ వచ్చే 1వ తారీఖు నుంచి సమ్మెశాలు నిర్ణయించుకోవడం తర్వాత విరమించుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఏం జరిగింది, నిజానికి సినిమా రంగాలకు సంబంధించి పరిస్థితి ఎలా ఉంది, అలానే జనసేన పార్టీ కార్యాలయం నుంచి కూడా ఒక ప్రకటన వెలువడింది. దానికి సంబంధించి మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు చందు జనార్దన్ గారు, సీరియల్ జర్నలిస్ట్ గారు. చందు గారు నమస్తే అండి. నమస్తే వాలి గారు. నమస్తే. ముఖ్యంగా తెలుగు చిత్ర సీమ సంబంధించి ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక ప్రకటన వచ్చింది. చందు, తెలుగు చిత్ర సీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు ఉప ముఖ్యమంత్రి కృతజ్ఞతలు. ఈ రిటర్న్ గిఫ్ట్ ఏంటి, అసలు ఏంటిది? ఎప్పుడు నేను ఇటువంటి ప్రకటన అనేది గతంలో చూసి ఉండలేదు. అంటే వాళ్ళు ముఖ్యంగా మనం ఆలోచించుకున్నట్టయితే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజకీయాల్లో సినీ రంగ ప్రముఖులు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ప్రధాన భూమిక పోషిస్తున్నారని చెప్పాలి. 1983 నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి కొద్ది రోజుల్లోనే ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకున్న అనంతరం సినీ రంగ ప్రముఖులకి, ముఖ్యులకి ప్రాధాన్యత అనేది పెరిగింది. గతంలో సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తులు, సినిమా హీరోలకి వాళ్ళకి ప్రాధాన్యత ఉన్నా, వాళ్ళకి లక్షలాదిగా అభిమానులు ఉన్నా కూడా రాష్ట్ర రాజకీయాల్లో ప్రభావితం చేసి రాజకీయాల్లో జోక్యం చేసుకుని ప్రభుత్వాలు మార్చే పరిస్థితి కానీ ప్రభుత్వాలు తెచ్చే పరిస్థితి కానీ లేకుండేది. పెద్దలు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన నాటి నుంచి సినీ రంగ ప్రముఖులు, ముఖ్యులు పాత్ర లేకుండా 2 రాష్ట్రాల రాజకీయాలు లేవనేదే చెప్పాలి. అది దాని మీద మనం మాట్లాడుకునే ముందుగా ఈరోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కార్యాలయం నుంచి, జనసేన కార్యాలయం నుంచి ఒక ప్రకటన అనేది చూస్తూ ఉన్నాం. ముందుగా ఆ ప్రకటన కనుక మనం పరిశీలిస్తే ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన, తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు ఉప ముఖ్యమంత్రి కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్న తెలుగు సినిమా సంఘాల ప్రతినిధులు గౌరవ ముఖ్యమంత్రి గారిని మర్యాదక పూర్వకంగా కలిశారా? గత ప్రభుత్వం సినిమా రంగం వారిని, అగ్రనటులను ఎలా చిత్కరించిందో మర్చిపోయినట్లున్నారు. ఇకపై ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలుండవు, సినిమా సంఘాల ప్రతినిధులే రావాలి. కూటమి ప్రభుత్వం వ్యక్తులను కాదు సినిమా రంగ అభివృద్ధినే చూస్తుంది అనేది దీంట్లో ప్రధానంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి అభివృద్ధి చేయాలన్న రంగంలో ఉన్నవారి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా చూస్తుంటే తెలుగు సినిమా రంగంలో ఉన్నవారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత కనిపించడం లేదు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని తెలుగు సినిమా సంఘాలు కనీసం ఒకసారి కూడా మర్యాదపూర్వకంగా కలవలేదు. కేవలం తమ చిత్రాల విడుదల సందర్భంలో ప్రభుత్వం ముందుకు రావడం మినహా చిత్రరంగ అభివృద్ధి కోసం సంఘటితంగా రాలేదు. అందరూ కలిసి రావాలని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించినా సానుకూలంగా స్పందించలేదు. ఇది ముఖ్యంగా ఒక పాయింట్ని మనం కనుక తీసుకున్నట్టయితే తెలుగు చలనచిత్ర సీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ గా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దీనికి ధన్యవాదాలు చెప్తున్నట్టుగా తెలుగు చలనచిత్ర సీమకి ఆయన చాలా ధన్యవాదాలు చెప్పినట్టుగా ఈ పారాగ్రాఫ్ ను మనం చూడాలి. అయితే దీనికి సంబంధించిన ఈ అంశంలో మనం గనక చూసుకున్నట్టయితే తెలుగు చిత్రసీమకు సంబంధించి ఉన్న ప్రముఖుల్లో వ్యక్తిగతంగా వచ్చేసి ముఖ్యమంత్రిని, ఇతర మంత్రుల్ని, సినిమాటోగ్రఫీ మంత్రుల్ని వీళ్ళని కలిసి తనకు కావాల్సిన పనిని వ్యక్తిగతంగా కోరటం కంటే గతంలో ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్ది రోజులకి సినిమా రంగ ప్రముఖులు కలిసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఆ సందర్భంగా చెప్పారు. ఏమనంటే వ్యక్తులుగా కాకుండా సంఘాలుగా వచ్చి కలిస్తే బాగుంటుంది, సంఘాలుగా వచ్చి సినిమా రంగానికి ఒక పరిశ్రమ హోదా కల్పించి అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో డిమాండ్లు కానీ ఆ డిమాండ్ల యొక్క సాధన కానీ ప్రభుత్వం ముందు ఉంచాలనేది పవన్ కళ్యాణ్ గారు కోరటం జరిగింది. దాని తర్వాత నేటి దాకా ఏదైతే సినిమా పరిశ్రమకు సంబంధించిన సంఘాల పేరు మీద ఎవరు కూడా ఈ రోజు దాకా కలవలేదు. అది స్వాగతం పలుకుతూ గతంలో ఉప ముఖ్యమంత్రి గారు కోరిన నేపథ్యంలో దాన్ని సీరియస్గా తీసుకుని చిత్ర పరిశ్రమకు సంబంధించిన సంఘాలుగా వెళ్ళి కలవకపోవటం, కలవకపోగా ఈ విధమైన విపత్కర పరిస్థితుల్లో
ఉండటాన్ని తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ గా ఉప ముఖ్యమంత్రి భావించినట్టుగా దీంట్లో మనం చూడాలి. ఇది మొదటి అంశానికి సంబంధించిన మీరు చెప్పిన రిటర్న్ గిఫ్ట్ కు సంబంధించిన అంశంలో ప్రధాన అంశాలు. రెండోది గత ప్రభుత్వ చీత్కారాలు. తెలుగు సినిమా రంగంలోని అగ్రనటులను సాంకేతిక నిపుణులను గత ప్రభుత్వం ఏ విధంగా చిత్కరించుకుని ఇక్కట్లు పాలు చేసిందో తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలి, మూవ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ లాంటి సంఘాలు మర్చిపోయినట్లున్నాయి. కోట్ల రూపాయల పెట్టుబడులతో రూపొందే చిత్రాలకు అన్ని విధాల ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు సృజనాత్మకత ముడిపడి ఈ వ్యాపారంలో ఉన్నవారి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకూడదు అని కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు కూడా స్పష్టంగా చెప్పాయి. గత ప్రభుత్వం వ్యక్తులను చూసి పనులు చేసేది, కక్ష సాధింపులకు దిగేది, తమకు నచ్చని వారి సినిమాల విడుదల సమయంలో తహసీల్దారులను థియేటర్ల దగ్గర నియమించి ఎన్ని ఇబ్బందులు పెట్టిందో నిర్మాతలు మర్చిపోతే ఎలా? ఎన్నికల ముందు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగానే కూటమి ప్రభుత్వం వ్యక్తులను చూడలేదు. శ్రీ అక్కినేని నాగార్జున కుటుంబానికి చెందిన వారి చిత్రం విడుదలైనప్పుడు సైతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగిన విధంగా ప్రోత్సహించింది. వ్యవస్థ బాగుండాలి, దానిపై ఆధారపడ్డ వారు ఇబ్బంది పడకూడదు అనేదే కూటమి ప్రభుత్వ విధానం. తెలుగు సినిమా రంగం వారు తమ సినిమా విడుదల సమయంలో వ్యక్తిగతంగా వచ్చి ఆర్జీలు ఇచ్చి టిక్కెట్ ధర పెంచమని కోరటం ఎందుకు? అందరూ కలిసి వచ్చి ప్రభుత్వంతో స్పష్టంగా చర్చించమని శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు. శ్రీ దిల్ రాజు, శ్రీ అల్లు అరవింద్, శ్రీ డి సురేష్ బాబు, శ్రీమతి వై సుప్రియ, శ్రీ చిన్నబాబు, శ్రీ సి అశ్విని దత్తు, శ్రీ నవీన్ ఎర్నేని తదితర నిర్మాతలు కలిసినప్పుడు అందరూ సంఘటితంగా ఉంటే పరిశ్రమ అభివృద్ధి చేయవచ్చు అని కూడా తెలిపారు. అయినప్పటికీ ఎవరికి వారు వ్యక్తిగతంగా వచ్చి తన సినిమాలకు టిక్కెట్ ధరలు పెంచమని సినిమాటోగ్రఫీ శాఖకు అర్జీలు ఇస్తూ వచ్చారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూనే ఉంది. ఇది రెండో అంశం. దీని మీద మీకేం అర్థమైంది? అంటే ఇప్పుడు ఏమిటి వీళ్ళకి సంఘటితంగా రావడానికి ఏమంటే వచ్చిందో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక గ్రూప్ గా ఎవరి బిజినెస్ వాళ్ళది, నా సినిమాకి మాత్రమే నాకు టికెట్లు పెంచండి, రేట్లు పెంచండి, నాకు ఆదాయం పెరగడం కోసం చూడండి అని చెప్పేసి ఒక్కొక్కరు కలవడం కంటే కూడా సంఘటితంగా ఒక సంఘంలాగా వచ్చి మీరు కలిస్తే ఒక పాలసీని ఏర్పాటు చేయొచ్చు అనేది పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. మరి దానికి ఎందుకు ఇట్లా స్పందించలేదు అనేది, అంటే ఈ పేరాలో ఇంకొక ముఖ్యమైన అంశం ఉంది. ఒక దాంట్లో స్పష్టంగా శ్రీ నాగార్జున ఫ్యామిలీకి సంబంధించి సినిమా విడుదల సందర్భంగా వచ్చి సినిమాకి సంబంధించిన టిక్కెట్ల ధరలు అడగంగానే చేసి పెట్టాము. అదేవిధంగా ఇంకొక అంశంలో ప్రముఖ నిర్మాతలంతా వచ్చి ఒక 5-6 కలిసి మాట్లాడిన సందర్భంలో వారు కోరిన విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకెళ్ళింది. కానీ ఇక్కడ ఒక అంశం స్పష్టంగా ఈ లేఖలో చెప్తా ఉన్నారు. గత ప్రభుత్వం ఎంత చిత్కరించినా, ఎన్ని చిత్కారాలు ఏదైతే సినీ రంగానికి అప్పజెప్పినా, ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి సంబంధించిన అగ్రనటులను, సాంకేతిక నటులను సంబంధించిన అంశంలో సంఘాలుగా వచ్చి తమని కలవలేదు, సంఘాలుగా వచ్చి కూటమి ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వలేదు, సంఘాలుగా వచ్చి సినిమా రంగానికి సంబంధించిన సమస్యల మీద ముందుకు వెళ్లే విధంగా చలనచిత్ర వాణిజ్య మండలి కానీ, నిర్మాతల మండలి కానీ, మూవ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ కానీ ఇవేవి కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని కానీ, ఉప ముఖ్యమంత్రిని కానీ కలవలేదనేది దీంట్లో స్పష్టంగా చెప్తా ఉన్నారు. అయితే ఇంకొక అంశం, రిటర్న్ గిఫ్ట్ స్వీకారం సినిమా రంగం కోసమే ప్రత్యేక పాలసీ. సినిమా రంగంలోని పరిశ్రమ హోదా ఇచ్చేందుకు ఆలోచనలు చేస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. సినిమాకు చెందిన కొందరు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ను కూడా తగిన విధంగానే స్వీకరించాలని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకున్నారు. ఈ రిటర్న్ గిఫ్ట్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక నుంచి వ్యక్తిగత విజ్ఞాపనలు, చర్చలకు తావులేదు. సంబంధిత విభాగం ప్రతినిధులతోనే చర్చిస్తారు, వాటినే సంబంధిత విభాగాలకు పంపిస్తారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా ఇస్తూ పాలసీని ప్రకటించింది. అదేవిధంగా సినిమా రంగం అభివృద్ధి కోసం ప్రత్యేక పాలసీ తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేశారు. దీనిపై గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించనున్నారు. అనంతరం కాంప్రహెన్సివ్ ఫిల్మ్ డెవలప్మెంట్ పాలసీని ప్రకటిస్తారు.
ఇక్కడ వాలి చూడండి, దీంట్లో చాలా స్పష్టంగా సినిమా రంగానికి పట్ల ఏదైతే రిటర్న్ గిఫ్ట్ సినిమా రంగం ఇచ్చింది, ఎగ్జిబిటర్స్ ఇచ్చారు, డిస్ట్రిబ్యూటర్లు ఇచ్చారని తీవ్రంగా పరిగణిస్తా ఉన్నారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. మీరు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ తీసుకుంటున్నాం, స్వీకరిస్తున్నాం, దానికి ప్రత్యేక ధన్యవాదాలు అని చెప్పి స్పష్టత ఇచ్చారు. ఈ రిటర్న్ గిఫ్ట్ ఏందనేది మీరు ఏం భావిస్తా ఉన్నారు? మేము ఎంత మీకు పరిశ్రమకు, సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి ఎంత గౌరవం ఇస్తూ మీకు మేము సహకరిస్తున్నా కూడా మీరు కనీసం ఒక చిత్ర పరిశ్రమ నుంచి ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి అయిన సందర్భంగా చిన్న ఒక బోకే ఇచ్చేటువంటి ఇది కూడా మీరు చేయలేదా అనే విషయంలో చాలా గట్టిగానే హట్ అయినట్టుగా కూడా అనిపిస్తుంది. చంద్రు, మీరే ఉంటారు. అయితే దీంట్లో ఏదైతే పవన్ కళ్యాణ్ సంబంధించిన సినిమా విడుదలకు రెడీగా ఉందో, ఈ విడుదల సందర్భంగా ఎగ్జిబిటర్స్ సంబంధించి సినిమా థియేటర్స్ బంద్ ఫస్ట్ నుంచి అనేది ఒక ప్రకటన జరిగింది. ఈ ప్రకటనకు సంబంధించిన అంశంలో ప్రధానమైన 4 వ్యక్తులు నిర్మాతలుగా, డిస్ట్రిబ్యూటర్లుగా 2 రాష్ట్రాలని ఏకఛత్రాధిపత్యంగా గత దశాబ్దాలుగా ఏలుతూ పాలిస్తూ ముందుకు పోతా ఉన్నారు. దాంట్లో తనకు సంబంధించిన బంధువు ఉన్నారనేది కూడా వార్తల్లో కూడా ప్రత్యేకంగా వస్తా ఉన్నదో, ఆ 4 రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. ఆ 4 ద్వారానే, ఆ 4 చేతిలోనే 2 రాష్ట్రాల్లో ఉన్న సినిమా థియేటర్లు, ఎగ్జిబిటర్స్ అంతా వాళ్ళ చేతిలో ఉన్నారు. వాళ్ళ వెనక నుంచి ఉండి స్పష్టంగా దీని మీద బంధుకి పిలుపునిచ్చారు, సమస్యలు చెప్తూ. ఈరోజు నటికుమార్ మాట్లాడారు నిర్మాత మండలికి సంబంధించిన అంశంలో. వారు చాలా స్పష్టత ఇచ్చారు. పవన్ కళ్యాణ్ సినిమా ఉంటేనే మీకు డిమాండ్లు గుర్తొస్తాయా, పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉంటేనే సమస్యలు గుర్తొస్తాయా, పవన్ కళ్యాణ్ గారి సినిమా విడుదల సందర్భంగానే ఎగ్జిబిటర్స్ యొక్క ఆందోళన, సమస్యలు, బంధులు గుర్తొస్తాయి అనేది వారు మాట్లాడటం జరిగినది. దాన్నే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు. ఏదైతే తనకు సినిమాకు సంబంధించిన అంశంలో రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చారో, బంధుకు పిలుపునిచ్చారో, ఆ బంధుకు సంబంధించి ఆయన రిటర్న్ గిఫ్ట్ గా స్వీకరిస్తున్నట్టుగా, అదే విధంగా ఆ 4 ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కి ప్రత్యేక ధన్యవాదాలు కూడా చెప్తున్నట్టుగా కూడా స్పష్టత ఇచ్చారు. అదే కాకుండా రాబోయే కాలంలో వ్యక్తులుగా, ప్రముఖులుగా, తాను పెద్ద నిర్మాత, తాను పెద్ద డిస్ట్రిబ్యూటరు, లేకపోతే తాను ఒక అగ్రస్థాయి నాయకత్వంతో సినిమా రంగంలో ఉన్న వ్యక్తి అయినా సరే కూడా వ్యక్తిగతంగా ఇక సినిమా రంగానికి సంబంధించి ప్రభుత్వం దగ్గరికి రావద్దు అనే అంశం మీద స్పష్టత ఇచ్చారు. ఇదే విధంగా ఈ విషయం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తాను చర్చించనున్నట్లు దీనికి సంబంధించి దీంట్లో స్పష్టత ఇచ్చారు. అదేవిధంగా కాంప్రహెన్సివ్ ఫిల్మ్ డెవలప్మెంట్ పాలసీని ప్రకటిస్తామని కూడా చాలా స్పష్టత ఇచ్చారు. ఆ గతంలో టూరిజానికి సంబంధించి రాష్ట్రంలో అభివృద్ధి కోసం, టూరిజం డెవలప్మెంట్ కోసం కొన్ని పాలసీలు తీసుకొచ్చారు. టూరిజంని ముందుకు తీసుకెళ్తూ ఆంధ్రప్రదేశ్ వేదికగా వినూత్నంగా ముందుకు తీసుకెళ్లాలా అనే ఆలోచనతో కొన్ని పాలసీని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ పాలసీని కూడా తీసుకురావడానికి ముందుకెళ్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఈ ప్రకటనలో. అయితే దీనికి సంబంధించి మనం ఇందులో భాగంగా, అంటే ఇదంతా అయిపోయిన తర్వాత మంత్రి దుర్గేష్ ప్రకటన కూడా చూద్దాం మనం. ఆయన విచారణకు ఆదేశించారు. మీరు అన్నట్టుగా థియేటర్ల ఆదాయంపై చదవండి, మీరు చెప్పండి. ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పర్యవేక్షణలో సంబంధిత శాఖలతో సినిమా రంగం అభివృద్ధిపై ఇప్పటికీ కొన్ని చర్చలు చేశారు. ఇందులో ఎగ్జిబిటర్లు, పంపిణీదారులు ఒకే గ్రూప్ గా ఏర్పడి చేస్తున్న వ్యవహారంతో పాటుగా ప్రేక్షకులు వెచ్చిస్తున్న మొత్తానికి అందుకు అనుగుణంగా అతను పొందుతున్న సౌకర్యాలు ఎలా ఉన్నాయి తదితర అంశాలపై ఇప్పటికే చర్చలు జరిగాయి. అంటే ఎవరైతే ఇప్పుడు సినిమా చూడడానికి వచ్చేటువంటి ప్రేక్షకులు పెట్టే డబ్బులకు సరిపడా సౌకర్యాలు ఉన్నాయా అనే దాని మీద ఆరా తీస్తున్నారు అనే విషయం. అలానే థియేటర్లకు సంబంధించిన యజమానులు రావడం లేదని, లీజుదారులు చేతిలో అత్యధికంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. అంటే మనం చూసాం, ఇప్పుడు మనం అనుకున్నట్టుగా దిల్ రాజు గారు లాంటి ఒక వాళ్ళైతే వెంకటేశ్వర క్రియేషన్స్ మీద ఎక్కువ థియేటర్స్, అలా సురేష్ బాబు కానివ్వండి, అల్లు అరవింద్ కానివ్వండి, ఈ ముగ్గురు పేరు ఎక్కువ అత్యధిక థియేటర్స్ ఉన్నట్టుగా మనకి సమాచారం ఉంది. అయితే లీజుదారు నుంచి పన్ను సక్రమంగా వస్తుందా లేదా, వివిధ చిత్రాలకు ధరలు పెంచినప్పుడు ఆ మేరకు పన్ను ఆదాయం పెరిగిందా లేదా అని కూడా పన్నుల విభాగం పరిశీలన చేయాలని దిశానిర్దేశాలు చేశాయి. రాయలసీమ జిల్లాలో థియేటర్ల నుంచి వచ్చే ఆదాయంపై ఈ సందర్భంగా చర్చించారు. టికెట్ సేల్ కి వచ్చే పన్నుకి అనంతరం ఏ మేరకు ఉందో
అంతరం ఏ మేరకు ఉందో చూడాలని నిర్ణయించారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సినిమాల వాళ్ళతో పన్నులకి పారిశుద్ధ్య పరిస్థితులు కూడా స్థానిక సంస్థల ద్వారా పర్యవేక్షించున్నారు. ప్రేక్షకుల నుంచి ప్రభుత్వానికి తరచూ వస్తున్న ఫిర్యాదుల్లో సినిమా హాళ్లలో తినుబండారాలు, పానీయాల ధరలు అత్యధికంగా ఉండటం, మంచినీళ్లు సదుపాయం కూడా సక్రమంగా లేకపోవడం, వీటిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయనున్నారు. ఈ మేరకు తూనికలు, కొలతలు అధికారులు, ఫుడ్ ఇన్స్పెక్టర్లుతో తనిఖీ చేయించనున్నారు. ఈ ద్వారా ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించనున్నారు. ఈ అంశాలపై ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు, సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారితో పాటుగా హోంశాఖ, వాణిజ్య పన్నుల శాఖ, రెవెన్యూ శాఖ మంత్రులతో త్వరలో చర్చిస్తారు. ఇప్పుడు మీరు చదివిన దీంట్లో థియేటర్ల ఆదాయం మీద థియేటర్ల ఆదాయమే కాకుండా దానికి సంబంధించిన థియేటర్లు ఏ విధంగా ఉన్నాయి, థియేటర్కి అసలు ఓనర్ ఎవరు, లీజ్దారుడు ఎవరు, అంటే ఓనర్ ఎవరు, లీజ్దారుడు ఎవరు అనేది ఆలోచించినప్పుడు మీరు ఓనరు నేను లీజ్ తీసుకుంటా, నా ఏరియా నా పరిధిలోనే నీకు ఆంధ్ర, అదేవిధంగా కోస్తా లేదా రాయలసీమ ఇట్లాంటి ప్రాంతాలన్నీ కూడా నేను నా స్నేహితులు 3-4 కలిసి 2 రాష్ట్రాల్లో ఉన్న థియేటర్లన్నీ కూడా లీజు పొంది ఉంటా. అంటే మీరు ఓనర్ అయినా అవన్నీ కూడా నా చేతిలో ఉంటాయి. యజమాని మీరు తాత్కాలికంగా నామకానికి పేపర్ మాత్రమే ఉంటారు. నాకు దశాబ్దాలతోటి మీరు అగ్రిమెంట్ చేస్తారా, అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ చేస్తారా, ఆ రిజిస్ట్రేషన్ లీజ్ అగ్రిమెంట్ అనేది సంవత్సరాల తరబడి నేను రిజిస్ట్రేషన్ చేయించుకుంటా. ఒక ప్రైవేట్ కంపెనీల ద్వారా, ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నేను రిజిస్ట్రేషన్ చేయించుకుంటాను. నన్ను కాదని యజమానిగా మీరు చేసేది ఏం లేదు. ఈ విధంగా దాదాపుగా ఎక్కువ శాతం సినిమా థియేటర్లన్నీ కూడా ఒక 4-5 చేతిలోనే ఈ థియేటర్లన్నీ కూడా ఉన్న పరిస్థితి ఉంటుంది. అంటే ఒక ఛానల్ గా, ఒక జర్నలిస్ట్ గా, లేకపోతే ఒక అనలిస్ట్ గా వాళ్ళు వ్యాపారం చేసుకోవద్దా అనే క్రమంలో వారు తప్పనిసరిగా ఆహ్వానించాలి. వారు చేసుకోవచ్చు. వారు సినిమా యాజమాన్యాలకి, థియేటర్ల యాజమాన్యాలకి సహకరించవచ్చు, లాభాలు పంచుకోవచ్చు. ఇక్కడ సమస్య మనది కాదు. ఇక్కడ సమస్య సినిమా రంగానికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలకంగా ఉండి భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రధానమంత్రికి సన్నిహితంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ సందర్భంగా భారతదేశంలో కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలకు సంబంధించి నాయకుడిగా, అగ్రనాయకుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రం అంతా అధికారంలో తెచ్చిన ఘనత, అదేవిధంగా ప్రధానమంత్రి కోర్ కమిటీలో ముఖ్యమైన నాయకత్వం ఉన్న పవన్ కళ్యాణ్ గారికి ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమైంది అనేది కొన్ని సినిమా వర్గాలు ఆలోచిస్తా ఉన్నాయి. అంటే సినిమా రంగంలో ప్రముఖులు థియేటర్లు తమ చేతిలో ఉంచుకున్నప్పుడు లీజు ద్వారా కొంతమంది డిస్ట్రిబ్యూటర్లుగా లేకపోతే నిర్మాతలుగా ఒక 5-6 తమ హస్తాలతో ఉంచుకునేటప్పుడు భారతదేశంలో అగ్రస్థాయి నాయకుడిని కూడా నీకు కుదిపేసే పరిస్థితుల్లో నిజంగానే సినిమా రంగం ఉందా? సినిమా రంగం అంటే దానికి సంబంధించిన ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించిన అంశం నిజంగానే కొంతమంది విమర్శలు చేస్తున్న విధంగా దాంట్లోకి ఇతరులు ప్రవేశించే పరిస్థితి లేకుండా ఉందా? ఆ సర్కిల్ని ఛేదించాలంటే ఎవరికి సాధ్యం? అంటే గతంలో చిన్న నిర్మాతలు చాలా ఆవేదన చెందిన పరిస్థితి ఉంది. తమ సినిమాలు అసలు రిలీజ్కి నోచుకోని పరిస్థితి ఉందని, తాము ఒక 5 కోట్లు ఖర్చు పెడితేనో లేకపోతే 4 కోట్లు ఖర్చు పెడితేనో ఏదైతే విడుదలకు నోచుకోక 2 కోట్లు, 1.5 కోట్లు, 3 కోట్లు తీసుకుని తాము అన్యాయానికి గురైన పరిస్థితులు ఎదుర్కొన్నామని ఎన్నో విమర్శలు గతంలో సినిమా రంగం మీద చేస్తా ఉన్నారు. అప్పుడు 2 రకాల మిశ్రమ స్పందన వచ్చింది. దానికి సంబంధించి అనుకూలమైన ప్రకటనలు వచ్చినాయి, వ్యతిరేకమైన ప్రకటనలు వచ్చినాయి. ఎందుకంటే ఆ సినిమాకి సంబంధించి తీసిన నేపథ్యంలో సినిమా సక్సెస్ కాలేదు, లేకపోతే సక్సెస్ గా ఉంటే సినిమాని ఎవరైనా కొనేవాళ్ళు కదా, అందుకనే డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రాలేదనే విమర్శలు గతంలో వినిపించాయి. కానీ ఏదైతే తాను ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, నాకు ఖర్చు 5 కోట్లు అయినప్పుడు ఒక ఆయన 4 ఇస్తా అన్నాడు, ఒక ఆయన 3.5 ఇస్తా అన్నాడు, తర్వాత ఆయన 3 ఇస్తా అన్నాడు, తగ్గుకుంటూ రేట్లు తగ్గినాయి తప్ప వాళ్ళ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ ఎగ్జిబిటర్స్ నుంచి ఎవరైతే కంట్రోల్ చేస్తా ఉన్నారో ఆ డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించి, నిర్మాతలకు సంబంధించి వాళ్ళ అనుబంధం పటిష్టంగా ఉంది. వాళ్ళని కాదని సినిమా రంగంలో కొత్తగా వచ్చేవాళ్ళు ముందుకు పోలేని పరిస్థితిలో ఉన్నాయి అనేవి అనేక విమర్శలు, అనేక మీడియా సమావేశాలు, అనేక ప్రకటనలు మనం చూసాం. గతంలో ఎన్నో ఆందోళనలు కూడా చూసాం. అటువంటి పరిస్థితుల్లో
భారతదేశంలోనే ఒక అగ్రనాయకుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి ఈ పరిస్థితి అంటే రిటర్న్ గిఫ్ట్ కి నేను ధన్యవాదాలు చెప్తున్నాను అనే ప్రకటన ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఒక జనసేన పార్టీ వైపు నుంచి సినిమా రంగానికి సంబంధించిన రిటర్న్ గిఫ్ట్ ని నేను స్వాగతిస్తున్నా అనే ప్రకటన దాకా వెళ్లాల్సిన పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో సినిమా సంబంధించిన డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించిన అంశం ఉందనేది సినిమా రంగానికి సంబంధించిన ముఖ్యులు కానీ పెద్దలు కానీ రెండు రాష్ట్రాల ప్రజలు కానీ సినిమా అభిమానులు కానీ గమనించాల్సిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని మీద ముందుకి దృష్టిని సారించి థియేటర్ల ఆదాయం పైన ఆరాధిస్తా ఉంది. అంటే సినిమా థియేటర్కి సంబంధించిన యజమానికి ఇచ్చే లీజ్ ఎంత, అదేవిధంగా థియేటర్ నడిపే లీజ్ దాడికి ఎటువంటి ఆదాయం వస్తూ ఉంది, ఇటువంటి సందర్భాల్లో వారికి నెలవారీ ఆదాయం వచ్చే సందర్భంలో వాళ్ళు ఇచ్చే సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి, అక్కడున్న వసతులు ఏ విధంగా ఉన్నాయి, వారు తీసుకున్న సినిమా థియేటర్కి సంబంధించిన అంశాల్లో పూర్తి స్థాయి విచారణకు ఆదేశించి దానికి సంబంధించిన నివేదికలు తెప్పించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. దీంట్లో ప్రధానంగా ఏదైతే సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు, అదేవిధంగా సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ గారు, అదేవిధంగా వారితో పాటు హోంశాఖ, వాణిజ్య పన్నులు, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రులతో చర్చించి దీనికి సంబంధించి ముందుకు పోవాలనే దాంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని మీద ముందుకెళ్తా ఉంది. అదేవిధంగా లీజుదారులు దీని మీద వచ్చే ఆదాయం మీద ట్యాక్స్ కడతా ఉన్నారా లేదా, కట్టే పరిస్థితుల్లో ఏ విధంగా వెళ్తున్నారు, కట్టని పరిస్థితుల్లో ఏ విధంగా ఉంది అనేది కూడా దీని మీద దీంట్లో ప్రస్తావించిన అంశం ఉంది. మనం ఇందా తీసుకున్న అంశాన్ని కనుక మనం తీసుకున్నట్టయితే గత ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన సినిమా రిలీజ్ సందర్భంగా తమ సినిమా రిలీజ్కి సందర్భంగా అక్కడ తహసీల్దార్ని నియమించారని, ఇతర అధికారులు నియమించారని, దాని మీద టికెట్లు ఏ విధంగా ముందుకు పోవాలి, ధరల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, వీటన్నిటి మీద తహసీల్దార్ పర్యవేక్షణలో ఆ రోజు థియేటర్లు కొనసాగాయి. ఆ విధంగా కక్ష పూరిత ధోరణితోటి గత ప్రభుత్వం వెళ్ళింది పవన్ కళ్యాణ్ గారి సినిమాల సందర్భంగా అనే అంశం కూడా ఈ లేఖలో చూస్తా ఉన్నాం. మరో అంశం తీసుకున్నట్టయితే రాష్ట్రంలో మల్టీప్లెక్స్లు ఎన్ని ఉన్నాయి, రాష్ట్రంలో మల్టీప్లెక్స్ స్థాయి సినిమా హాల్స్ ఎన్ని ఉన్నాయో తెలియజేయాలని ఇప్పటికే సినిమాటోగ్రఫీ శాఖ అధికారుల నివేదిక అడిగింది. కొన్ని పట్టణాల్లో సింగిల్ థియేటర్లను కూడా 2-3 స్క్రీన్స్గా విభజించి మల్టీప్లెక్స్ విధానంలో నడుపుతున్నారు. వాటిలో టికెట్ ధరలు, సింగిల్ థియేటర్ టికెట్ ధరలకు ఏమైనా వ్యత్యాసం ఉందా, కౌంటర్లో ఏ ధరకు అమ్ముతున్నారో ఆరాధిస్తున్నారు. విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, రాజమహేంద్రవరం, గుంటూరు, కాకినాడ, తిరుపతి తదితర నగరాల్లో ఉన్న మల్టీప్లెక్స్ల నిర్వహణ, వాటిలోని టికెట్ ధరలు, ఆహార పదార్థాల ధరలపై కూడా దృష్టి సారిస్తారు. రాష్ట్రంలో మల్టీప్లెక్స్లు ఎన్ని ఉన్నాయి, అంతకుముందు సింగిల్ థియేటర్ గా ఉన్న వాటిల్లో మల్టీప్లెక్స్ గా విభజించి కొన్ని థియేటర్లు అనుమతి తీసుకున్నారా, అనుమతి లేకుండా నడిపిస్తా ఉన్నారా, అసలు అనుమతి అవసరమా లేదా, ఇటువంటిది విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, కాకినాడ, గుంటూరు, తిరుపతి, రాజమండ్రి లాంటి ప్రాంతాల్లో వీటిల్లో విచారణ జరపాలని ఆదేశించారు. అంతేకాకుండా టికెట్ ధరలతో పాటుగా ఆహార పదార్థాల ధరలు, అదేవిధంగా వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్, వీటన్నిటి మీద ధరలు ఏ విధంగా ఉన్నాయి, అసలు పార్కింగ్ సంబంధించి సౌకర్యాలు ఉన్నాయా లేదా, ఫైర్ సేఫ్టీ ఉందా లేదా అనే అంశాల మీద పూర్తి స్థాయిగా దీని మీద ముందుకెళ్లే పరిస్థితి ఈ లేఖలో మనం చూస్తా ఉన్నాం. నైపుణ్యాల పెంపుతోనే పరిశ్రమగా అభివృద్ధి, కాంప్రహెన్సివ్ ఫిల్మ్ డెవలప్మెంట్ పాలసీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా రూపకల్పన నుంచి వాణిజ్యం వరకు 24 విభాగాల్లో నైపుణ్యాల పెంపుదల, అధునాతన సాంకేతికత వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు యోచిస్తూ ఉన్నారు. పరిశ్రమ హోదా కల్పించడంతో సరిపుచ్చకుండా యువతలోనూ ఇప్పటికే చిత్రరంగంలో ఉన్న వారికి ఎప్పటికప్పుడు నైపుణ్యాల అభివృద్ధి కోసం అవసరమైన శిబిరాలు, సెమినార్లు, సింపోజియంస్ లాంటివి ఆంధ్రప్రదేశ్లో విరివిగా నిర్వహిస్తారు. సినిమా రంగంలో స్టూడియో నుంచి సినిమా హాల్ వరకు ఉండే విభాగాల్లో గుత్తాధిపత్యం కంటే ఎక్కువ మందికి అవకాశాలు కల్పిస్తేనే పెట్టుబడులు పెరిగి పరిశ్రమగా అభివృద్ధి చెందుతుంది. ఈ దిశగానే శ్రీ పవన్ కళ్యాణ్ ఆలోచన చేశారు. కాంప్రహెన్సివ్ ఫిల్మ్ డెవలప్మెంట్ పాలసీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధి బాటలు వేస్తా ఉన్నారు.
ఇది మొత్తంగా లేఖలోని సారాంశాలు. రాష్ట్రంలో మల్టీప్లెక్స్లు ఎన్ని ఉన్నాయి, దానికి సంబంధించిన ధరలకు సంబంధించి ఏ విధంగా పోతా ఉన్నారు, వ్యత్యాసం ఉందా లేదా, ఫిక్స్డ్గా ఉన్నారా, ఏ విధంగా అనేది ఒక ఇదైతే నైపుణ్యాల పెంపుతోనే అభివృద్ధి ముందుకెళ్తుందని, ఫిల్మ్ డెవలప్మెంట్ పాలసీ ద్వారా సినిమా రూపకల్పన నుంచి వాణిజ్యం వరకు 24 విభాగాలకు సంబంధించి ముందుకు తీసుకెళ్లే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం యోజిస్తుందని చెప్తా ఉన్నారు. అంతేకాకుండా యువతలోను ఇప్పటికే చిత్రరంగంలో ఉన్న వారికి ఎప్పటికప్పుడు నైపుణ్యాల అభివృద్ధి కోసం అవసరమైన శిక్షణ, సెమినార్లు, సింపోజియంస్ లాంటివి ఆంధ్రప్రదేశ్లో విరిగా నిర్వహిస్తారని, సినిమా రంగంలో స్టూడియో నుంచి సినిమా హాల్ వరకు ఉండే విభాగాల్లో గుత్తాధిపత్యం కాకుండా ఎక్కువ మందికి అవకాశాలు కల్పిస్తేనే పెట్టుబడులు పెరిగి పరిశ్రమగా వృద్ధి చెందుతుందని పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేశారు. అంటే ఇక్కడ ముఖ్యంగా గుత్తాధిపత్యానికి సంబంధించి అంశంలో గుత్తాధిపత్యం అనేది స్పష్టత ఇచ్చారు. ఏదైతే గుత్తాధిపత్యం అనేది వ్యాఖ్య ఉందో దీంట్లో అంటే ఎగ్జిబిటర్స్ ని కంట్రోల్ చేస్తూ డిస్ట్రిబ్యూషన్ విభాగం అంతా కూడా గుత్తాధిపత్యంలో ఉందనేది అందరి భావన. 2 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ డిస్ట్రిబ్యూషన్ అంతా వ్యవస్థ అంతా కూడా గుత్తాధిపత్యంలోనే ఉందని భావించాలి ఈ లేఖ ద్వారా. ఎందుకంటే అంత పెద్ద నాయకుడు, అంత పెద్ద హీరో, ఏది 2 రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశంలో పటిష్టమైన నాయకత్వం, రాజకీయాన్ని కుదుపుతున్న అటువంటి నేత, దిగ్గజం ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి లేఖ రాసుకోవాల్సిన పరిస్థితి ఉన్నదంటే అందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే పటిష్టత ఏ విధంగా ఉంది అంటే వాళ్ళు ఏదైతే గుత్తాధిపత్యంతో ముందుకు పోయే నాయకత్వం, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల్ని మనం తప్పుపట్టకూడదు. ఎందుకంటే వాడు కష్టపడి వ్యాపార దృక్పథంతో, వ్యాపార ధోరణితోటి ఆర్థిక మూల స్తంభాలని పెంచుకుంటూ 4 స్తంభాలుగా 2 రాష్ట్రాలకి సినిమా రంగం అంటే ఎదిగిన పరిస్థితి, వారు పాతుకుపోయిన పరిస్థితి, వారు నిలబడ్డ పరిస్థితిని అందరూ స్వాగతించాలి. ఎందుకంటే ఒక వ్యక్తి కష్టపడి ఎదిగి విజయవంతంగా ముందుకు పోతున్న నేపథ్యం ఏదైతే 5-6 డిస్ట్రిబ్యూటర్లతోటి 2 రాష్ట్రాలు కొనసాగుతా ఉన్నాయో, సినిమా థియేటర్లంతా వాళ్ళ పరిధిలోకి తెచ్చుకుని, లీజు ఇచ్చుకుని, వాళ్ళకి నెల రెంట్లు కట్టుకుని, దాని ద్వారా సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్తూ వ్యాపార దృక్పథంతో భారీ స్థాయిలో ముందుకు పోతున్న పటిష్టమైన గుత్తాధిపత్య నాయకత్వాన్ని కూడా స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సినిమా రంగానికి, సినిమా తీసే వాళ్ళకి, సినిమా విడుదల చేసే వాళ్ళకి ఇబ్బంది ఉండవచ్చు, కానీ మనం రిలయన్స్నో, అదానినో వీళ్ళందరినీ మనం స్వాగతించి విజయపదం వైపు ముందుకెళ్తున్న వాళ్ళందరినీ కొనియాడుతున్నాం. మరి తెలుగు ప్రజల ద్వారా ఎదిగిన ఈ గుత్తాధిపత్యం ద్వారా ముందుకు పోతున్న ఈ నిర్మాతలను కూడా మనం స్వాగతించాలి. కాకపోతే ఇటువంటి ధోరణిలో కాకుండా వారు కొంచెం సానుకూలమైన వాతావరణంతో వెళ్తూ, అంటే ఒక పిల్లైనా తిరగబడే పరిస్థితి ఉంటది. అంటే ఇక్కడ వీరిని పిల్లిగా మనం భావించట్లా. అంటే ఒక సమస్య ఉంది, సమస్యని పెంచుకుని ముందుకు పోవాల్సిన పరిస్థితి కాకుండా, గతంలో చిన్న నిర్మాతలు సినిమాలు తీసిన వాళ్ళు నష్టపోయారని, అదేవిధంగా చిన్న డిస్ట్రిబ్యూటర్లు సినిమా కొనుక్కోవటం ద్వారా నష్టపోయారని, వారు చాలా ఇబ్బందులు పడుతూ, నీకు ఒకసారి మీకు గుర్తుందో లేదో, ట్యాంక్ బండ్ లో ఒక శాసనసభ్యుడిగా చేసిన ఒక నిర్మాత ఆత్మహత్యా ప్రయత్నం చేస్తూ ట్యాంక్ బండ్ లో దూకారు. ఒక పెద్ద నిర్మాత ఆయన శాసనసభ్యుడిగా తీశారు. కారణం ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఏదైనా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలోనే ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సినిమాకు సంబంధించిన అంశంలో వారిని ఆదుకోవాల్సిన పరిస్థితి సినిమా రంగ ప్రముఖులది, పెద్దలకి ఉంటది. కానీ ఇక్కడ ఒక టాప్ హీరో, ఒక పెద్ద హీరోకి నిర్మాత ఏ విధమైన ఇది ఉంటుంది, రెమ్యూనరేషన్. ఆ నిర్మాతలు ఎంత కష్టపడి సినిమా తీశారు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు కష్టపడి సినిమా తీశారు. ఆ సినిమా రిలీజ్ సందర్భంగా నీకు ఎప్పుడు లేని విధంగా నీకు పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటేనే మీకు ఆందోళన గుర్తొస్తాయి, పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటేనే మీకు సమస్యలు గుర్తొస్తాయి, పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటేనే మీకు ఎగ్జిబిటర్స్ బంద్ అని చెప్పి పిలుపునిస్తారని సాక్షాత్తు సినీ రంగ ప్రముఖులు నట్టి కుమార్ గారు ప్రకటించారు. ఈ రోజు దాని మీద ఫిలిం ఛాంబర్ లో సమావేశం జరిగింది. సరే, బంద్ను వాయిదా వేసుకున్నారా, లేకపోతే ఆ డిమాండ్లు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, ఓకే, సినిమా రంగంలో సమస్యలు ఉన్నాయి, ఎగ్జిబిటర్స్ కి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు పరిష్కరించుకోవాల్సింది ఎక్కడ? సంఘాల దగ్గర. సంఘాలు ఆశ్రయించాల్సింది ఎవరిని? మళ్ళా రాష్ట్ర ప్రభుత్వాలని.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ. అవును. మరి డిస్ట్రిబ్యూటర్లుగా ఉన్న వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఢీకొనే పరిస్థితుల్లో ఉంటే, డిస్ట్రిబ్యూటర్లుగా ఉన్న వాళ్ళు నిర్మాతలుగా ఉన్న వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని పాలిస్తున్న వాళ్ళని ఢీకొట్టే పరిస్థితిలో ఉంటే, సినిమా రంగానికి రాష్ట్ర ప్రభుత్వానికి సమన్వయం లేకపోతే సినిమా రంగం ముందుకు ఎలా వెళ్తుంది? సినిమా రంగ ప్రముఖులు అయ్యండి, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు అయ్యండి, ప్రముఖ నిర్మాతలు అయ్యండి, మీరు సంఘాలుగా మీ సమస్యలను తీసుకుని ప్రభుత్వాల దగ్గరికి రండి, మీ సమస్యల్ని పరిష్కరిస్తాము, మీకు తోడ్పాటునిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు అని చెప్పి ప్రకటిస్తా ఉంటే, మీరు చర్చలకు వెళ్లకుండా సంఘాల నుంచి ప్రతినిధులుగా మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని కలవకుండా, ఒక ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని కలవకుండా మీరు మమ్మల్ని ఢీకొంటున్నారు, మీరు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారనేదే ఈ వ్యాఖ్య. దీనికి సంబంధించి ఈ ప్రకటనలో ఉన్న సారాంశం ఇవ్వాలి. మీరేమంటారు? అంటే ఇప్పుడు ఇది చూస్తే ఎలా ఉందంటే చందు, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఈ లెటర్ చెప్పేది అంటే ఆల్రెడీ మేము ఆ పనులు ఉన్నాం అంటున్నారు. అంటే థియేటర్స్ ప్రేక్షకుడు పెట్టినటువంటి ధరకి తగినటువంటి సర్వీస్ ఇస్తున్నారా లేదా అనే విషయం మీద మేము ఆల్రెడీ చర్చ చెప్తా ఉన్నాం. ఎలా చేయాలనేది ముఖ్యమంత్రి గారితో కూడా చర్చించామంటున్నారు. ఎవరన్నారు? జనసేన నాయకులు చెప్తున్నారు. ఏ విధంగా ఆల్రెడీ ఇది ప్రాసెస్ నడుస్తా ఉంది. ఏ విధంగా ఫెసిలిటీస్ ఉండాలి ఏంటి అనే దాని మీద ఓకే, సౌకర్యాలు ఎప్పుడు ఉండాలి. మనం సినిమా చూసేటప్పుడు ధర పెట్టి టికెట్ కొనుక్కునేటప్పుడు సౌకర్యాలు ఉండాలి. సౌకర్యాలు ఉన్నాయా లేవా అని చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కానీ ఇప్పటిదాకా ఎప్పుడైనా సానుకూల వాతావరణంతో సినిమా రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తా ఉన్నాయి, కానీ ఎప్పుడు కూడా కక్షపూరిత వాతావరణంలో చూడాల. గత ప్రభుత్వ సందర్భంలో జనసేన నేత పవన్ కళ్యాణ్ గారు కాబట్టి జనసేన వర్సెస్ వైసీపీ కొనసాగుతున్న నేపథ్యంలో ఆ సందర్భంలో వైసీపీ వర్సెస్ జనసేన నేతగా జనసేన వైపు నుంచి అప్పీలే లేదు రాష్ట్ర ప్రభుత్వానికి. ఏదంటే తన సినిమా కావాలంటే ఈ విధంగా సహకారం కావాలని కానీ ఇంకోటి కానీ, అవసరమైతే సినిమా ఫ్రీగా చూపిస్తా అన్నారు. సినిమా ఫ్రీగా చూపిస్తానని ప్రకటన చూపిస్తా అన్నారు. అదే సందర్భంలో వైసీపీ ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గకుండా అధికారులను నియమించింది. దానికి సంబంధించి తహసీల్దార్ని ఏదో నియమించి ముందుకు పోయారని చెప్పి ప్రకటనలో మనం చూస్తా ఉన్నాం. ఈ పరిస్థితి గత ప్రభుత్వంలో కొనసాగింది. ఎందుకంటే అది రాజకీయ దృక్పథంలో ముందుకు పోయే నేపథ్యం ఉంది. కానీ అప్పుడు కూడా వైసీపీ నేతలు కానీ, అప్పుడు మా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పుడు స్పష్టత ఇచ్చింది ఏంటంటే, చిరంజీవి గారి నాయకత్వంలో చిరంజీవి గారు మరో ప్రభాస్ గారు వీళ్ళందరూ కూడా ముఖ్యులంతా కూడా కలిసిన నేపథ్యంలో వాళ్ళు ఇల్లంగానే దాని మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్పందించింది, వాళ్ళని రిసీవ్ చేసుకుంది. కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమాకి సంబంధించి అది జరగల. అడగలేదు, సినిమా టికెట్ తగ్గించారు, పెంచడానికి అవకాశం లేదు. అయితే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు సినిమా థియేటర్ సంబంధించి ఎంక్వైరీలు కానీ తిరుగుబండారాలు ఎలా ఉన్నాయి, సౌకర్యాలు ఎలా ఉన్నాయి అని వాటి వల్ల ఈ యొక్క ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో ఆ నలుగురు అనేటువంటి వాళ్ళకి సంబంధించిన థియేటర్స్ మీద ప్రభుత్వం యొక్క కర్రపెత్తనం ఉంది అనేటువంటి భావనతోటి ఈ విధంగా చేశారేమో అనిపిస్తుంది చందు. ఎందుకంటే మా మీద మీ డామినేషన్ గవర్నమెంట్ వచ్చేసి ప్రతి ఒక్క దాన్ని పిన్ పాయింట్ చేసి చూడటం ద్వారా మాకు ఆదాయానికి గండి కొడుతున్నారంటే ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు నీకు దీంట్లో ఇప్పుడు ముఖ్యమైన డిస్ట్రిబ్యూటర్, ముఖ్యమైన నిర్మాత దిల్ రాజు గారు ఆ తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నారు కదా, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా దిల్ రాజు గారు ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన అంశంలో వారు బాధ్యత తీసుకోవచ్చు, తెలంగాణ ప్రభుత్వంతో చర్చించవచ్చు. వారే ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొత్తగా వేరే ప్రభుత్వం వైపు నుంచి ఇబ్బందులు ఏడుంటాయి? ఆంధ్రాలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉంది. అసలు మీరు ఆయన ఆంధ్రప్రదేశ్ లో ఉప ముఖ్యమంత్రిగా ఉండి స్వాగతించి మీరు సంఘాలుగా రండి, మీరు సంఘాలుగా ఉండి మీరు ప్రతిపాదనలు పెట్టండి, మీ సమస్యలు చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది, ముందుకు తీసుకెళ్తాం, ఆ సమస్యల్ని పరిష్కరిస్తాము, మీకు ప్రోత్సాహకాలు ఇస్తాము, అనేక రకాలుగా ఈ రకంగా రిటర్న్ గా ప్రకటనలు ఇస్తూ ముందుకు పోతున్న సందర్భంలో సంఘంగా వెళ్ళి సమస్యలు చెప్పకుండా ఏ విధంగా పరిష్కారం అవుతుంది? అంటే ఎలా ఉంటుందంటే చంద్ర, ఇప్పుడు 100 రూపాయల టికెట్ 250 రూపాయలకి ఫస్ట్ 1 వీక్ 2 వీక్స్ అమ్ముకునేటువంటి అవకాశం ఇస్తారు. ముఖ్యంగా నిర్మాతలు బయటపడేది అక్కడే అనమాట. వాళ్ళ దానికి సరైన ట్యాక్సెస్ ఉండవు, హౌస్ఫుల్ అయినా కూడా చూపించరు. 100 రూపాయల టికెట్ 250 రూపాయలకి అమ్ముతారు. వీటన్నిటి మీద ప్రభుత్వ నియంత్రణ అనేది పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు. నిజానికి ఎంత అమ్ముతున్నారు, మామూలుగా ఉన్నప్పుడు టికెట్లు మీరు ఎంత అమ్ముతున్నారు, పెరిగినప్పుడు మీకు టికెట్ల వల్ల ఎంత ఆదాయం వచ్చింది, దాంట్లో రావాల్సిన 18% ట్యాక్స్ అనేది ఇప్పటిదాకా చూడాలా. వీళ్ళు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు,
ఏదైతే నిర్మాతలకు సంబంధించి డిస్ట్రిబ్యూటర్లుగా ఉన్న పెద్ద మనుషులు ఎవరున్నారో ఆ నలుగురు కలిసి నాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు కాబట్టి మీకు కూడా పాజిటివ్ గిఫ్ట్ ఇస్తాను నేను మీకు అనే దాంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. కాబట్టి వ్యక్తులుగా మిమ్మల్ని చూస్తున్నా, నేను సినీ పరిశ్రమని సంఘాలుగా చూస్తాం, మేము వ్యవస్థగా చూస్తాం. కాబట్టి ఏదైతే సినిమా పరిశ్రమకు సంబంధించిన అప్పీల్స్ ఉంటాయో, సమస్యలు ఉంటాయో, లేదంటే అది సంఘాలుగా రండి. 24 క్రాఫ్ట్ సంబంధించిన సంఘాలు, లేదంటే ఆ సంఘాలుగా ఉమ్మడిగా వచ్చినా కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది, మీ సమస్యలు పరిష్కరిస్తుంది, మీకు ప్రోత్సాహం ఇస్తుంది అనేది నీకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా స్పష్టత ఇస్తుంది. అయితే దీని మీదే మనం ఇంకొక అంశం కనుక తీసుకున్నట్టయితే దీంట్లోనే కందుల దుర్గేష్ గారు ఇంకో ప్రకటన ఇచ్చారు దీనికి సంబంధించి. ఏమనంటే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్న అంశంపై విచారణ చేపట్టాలని, ఈ వ్యవహారం వెనక ఎవరున్నారో తెలుసుకోవాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీ సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖల మంత్రి కందుల దుర్గేష్ ఆదేశించారు. ఈ వివరాలు తెలియజేస్తూ జనసేన పార్టీ ఎక్స్ పోస్ట్ చేసింది. ఎక్స్లో హరిహర వీలమర్లు విడుదలకు ముందు థియేటర్లు మూసివేయాలని ఆ నలుగురు ఒత్తిడి చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో దుర్గేష్ స్పందించి హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్తో మాట్లాడారు. ఈ పరిణామంతో పాటు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఒక గ్రూపులా ఏర్పడి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంపై విచారణ చేయాలని సూచించారు. సినిమా హాళ్లు మూసివేత కారణంగా ఎన్ని సినిమాలు ప్రభావితం అవుతాయి, ఎంత ట్యాక్స్ రెవెన్యూకి విఘాతం కలుగుతుందనే కోణంలోనూ వివరాలు సేకరించబోతున్నారు అని జనసేన పోస్టులో పేర్కొంది. జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు కొన్ని రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు తేల్చి చెప్పిన సంగతి తెలిసితే, అద్దె ప్రతిపాదకన సినిమాలన్నీ ప్రదర్శించడంతో తమకు ఆదాయం సరిపోవటం లేదని, మల్టీప్లెక్స్ తరహాలోని వసూళ్లలో పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయాలంటూ సింగిల్ థియేటర్ల యాజమాన్యాలు పట్టుబట్టాయి. మల్టీప్లెక్స్ లో పర్సంటేజీల ప్రకారం ప్రదర్శనలు జరుగుతుండగా తాము మాత్రం అద్దె ప్రాతిపదికన ఎందుకు సినిమాల్ని ప్రదర్శించాలని పలువురు యజమానులు తమ వాదనను వివరించారు. దీనిపై ఇప్పటికే ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు సంయుక్తంగా సమావేశాన్ని నిర్వహించే నిర్మాతలు శనివారం మరోసారి భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం థియేటర్ల బంద్పై తుది నిర్ణయం తీసుకున్నారు. ఏమని? బంద్ని తాత్కాలికంగా వాయిదా వేయాలని. వాళ్ళు దీంట్లో 3-4 అంశాలు ఉన్నాయి. సింగిల్ యాజమాన్య థియేటర్ల యాజమాన్యాలు మల్టీప్లెక్స్లుగా వాళ్ళకి ఏదేమైతే సౌకర్యాలు ఉన్నాయో, ధరలు ఉన్నాయో తాము కూడా కోరుతున్నట్టుగా దీంట్లో ఉన్నాయి. అసలు మీరు 2 రాష్ట్రాల్లో కనుక తీసుకున్నట్టయితే సింగిల్ థియేటర్లు కానీ 2-3 మల్టీప్లెక్స్ గా ఉన్న థియేటర్లు కానీ అసలు యాజమాన్యాలు, ఓనర్లు నడిపిస్తున్నారా? నడిపించలేదు కదా. అసలు ఓనర్లు ఎంతమంది నడిపిస్తున్నారు, ఎంతమంది నడిపించలేదు అనేది ప్రభుత్వం ఇప్పుడు జరిపే విచారణలో తేలుతుంది. మీరు అంటున్నారు ఎవరు నడపట్లేదని. ఎవరు నడపట్లేదు యాజమాన్యాలు అనుకున్నప్పుడు లీజుదారులే డిస్ట్రిబ్యూటర్లు అయినప్పుడు మరి సినిమా థియేటర్ల యాజమాన్యాల ఆందోళన ఎక్కడి నుంచి వచ్చింది? ఎగ్జిబిటర్లు ఏ విధంగా సినిమా బంద్కి, సినిమా హాల్స్ బంద్కి పిలుపునిస్తారు? ఎగ్జిబిటర్స్ సంబంధించి వాళ్ళు ఓనర్స్ గా, థియేటర్ యాజమాన్యంగా వాళ్ళు ఉన్నప్పటికీ లీజుకి ఇచ్చినప్పుడు వాళ్ళకి లీజుకు సంబంధించిన అంశంలో భేదాభిప్రాయాలు ఉన్నా, ఆదాయానికి సంబంధించిన వ్యత్యాసాలు ఉన్నా వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడుకోవాలి. కానీ సినిమా రిలీజ్ సందర్భంగా థియేటర్ల బంద్కి ఎందుకు పిలుపునిచ్చారు? అంటే లీజుదారుడేగా ఇప్పుడు ఎవరైతే ఇచ్చింది లీజుదారుడే, ఎవరైతే లీజ్ తీసుకున్నారో తీసుకున్న వాళ్ళు ఇప్పుడు ఆందోళన చేస్తున్నట్టుగా. అంటే ఇక్కడ రెండో కోణం కూడా ఆలోచించాలి. ఎట్లా అంటే డిస్ట్రిబ్యూటర్లు ఇప్పుడు సినిమా థియేటర్లకు సంబంధించి అసలైన యజమానులు గనక బంద్కు పిలుపునిస్తే పెద్ద సినిమా రిలీజ్ ఉంది కాబట్టి వాళ్ళకి ఏమన్నా లీజు పెంచే ఆలోచన కానీ, లేదా వాళ్ళు ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటి మీద ఈ పెద్ద డిస్ట్రిబ్యూటర్లు సానుకూలంగా ఆలోచన చేసే అవకాశం ఉందని కూడా చేసే ఆలోచన ఉందా? ఉండదు. వాటి పెద్ద సినిమాలకి పోవడం వల్ల వాళ్ళకి ఇప్పుడు ఎవరైతే లీజుదారుడు కానివ్వండి, ముఖ్యంగా థియేటర్ ఓనర్ దీని ప్రమేయం ఉండదు. ఇంకా వాళ్ళు సపరేట్ గా వాళ్ళు ఇండివిజువల్ గా ఉంటుంది తప్పించి వాళ్ళ సంఘం లాగా వచ్చేసి నాకు టికెట్ పరిశ్రమ ద్వారా లేదా ఈ లీజు విధానంలో టికెట్ ఏదైతే ఇప్పుడు ఉందో అద్దె విధానం కాకుండా మాకు పర్సంటేజ్ కావాలనే విషయం యాక్చువల్గా నిజంగా ఓనర్కి ఏమి రాదు. ఇది మరి ఇప్పుడు లీజుకి ఇచ్చిన ఎగ్జిబిటర్ కి, లీజుకి ఇచ్చిన థియేటర్ యాజమానికి అసలు బంద్తో సంబంధం ఏముంది? సంవత్సరాల తరబడి లీజుకి ఇచ్చేసి, రెంట్కి ఇచ్చేసి, నెల అద్దె తీసుకునే లీజుదారుడికి దీంట్లో సంబంధం ఉందా? ఎగ్జిబిటర్ పాత్ర ఏంది అసలు దీంట్లో? ఎగ్జిబిటర్ ఇప్పుడు లీజుదారుడు
థియేటర్ లీజ్ తీసుకున్నవాడే దాన్ని ఎగ్జిబిట్ చేస్తాడు. ఎగ్జిబిటర్ అనేవాడు లేడు ఇప్పుడు ఇక్కడ. మీరు నాకు తెలిసి 60 to 70% థియేటర్స్ కూడా మీరు అన్నట్టుగా ఈ 4 చేతుల్లో ఉన్నాయి. ఆ ఓనర్ అనేవాడు సరిగా థియేటర్స్ సినిమా నడిపించుకోలేకుండా ఉన్న పరిస్థితుల్లో రోజుకి 5,000 10,000 దానికి అద్దె వస్తుంది. ఆ అద్దెలో నెలలో 10 రోజులు ఖాళీగా ఉంచుకునే పరిస్థితి కాబట్టి చాలా 20-30% ఇచ్చేసారు. సరే, మీరు అనుకున్న అక్కడక్కడ ఎక్కడన్నా సింగిల్ థియేటర్ యజమానులు ఉన్నారని అనుకుందాం, లేదా మల్టీప్లెక్స్ ఉన్న చోట కూడా అక్కడక్కడ వాళ్ళు లీజుకి ఇవ్వలేదు అనేది కూడా మనం భావిద్దాం. అక్కడక్కడ ఎక్కడో ఒక చోట లీజుకి ఇవ్వకుండా ఎగ్జిబిటర్లుగా ఉన్న యాజమాన్యాలు అందరూ కలిసి ఇప్పుడు ఆందోళన పిలిచే అవకాశం ఉందా? ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జిబిటర్స్ వాళ్ళు కాదు, ఇప్పుడు ఎవరైతే లీజు తీసుకున్నారో లీజు ధరలే ఇప్పుడు దీంట్లో ప్రధానంగా ఉంది. ఎవరైతే లీజు తీసుకుంటే మీ అంచనా ఏంది? ఆ నలుగురే చేపిస్తున్నట్టు, ఆ నలుగురు చేస్తున్నట్టే. ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళని ఇరుకున పెట్టేటువంటి ఉద్దేశంతో ఏదైతే మా థియేటర్నే మీ గుర్తాధిపత్యేందుకు మేము అనుకుంటేనే మీ సినిమాలు నడుస్తాయి అన్నట్టుగా ఒక విధంగా చెప్పాలంటే పెద్ద కథానాయకుల్ని పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళ సినిమాలు తీసినటువంటి వాళ్ళని కూడా బ్లాక్ మెయిల్ చేసేటువంటి విధంగానే ఈ చర్య ఉంది. సో మమ్మల్ని మీరు ఏమి చేయలేరు, ఎంత ఉన్నా కూడా మా సినిమా హాల్లోనే మీరు నడిపించుకోవాలి కాబట్టి మేము చెప్పినట్టుగా వినాలి అనేటువంటి దృక్కోణం దీంట్లో నడిపిస్తా ఉంది. అంటే ఇప్పుడు మనం అనుకుంటా ఉన్నాం, పవన్ కళ్యాణ్ లాంటి అగ్ర నాయకుడికి అగ్ర హీరోకి ఇటువంటి పరిస్థితి వచ్చింది సినిమా రంగంలో. డిస్ట్రిబ్యూటర్ల వైపు నుంచి ఎగ్జిబిటర్ల వైపు నుంచి ఈ పరిస్థితి ఉంది, హెచ్చరించే పరిస్థితిలో ఉంది, బెదిరించే పరిస్థితిలో ఉంది, బ్లాక్ మెయిలింగ్ చేసే పరిస్థితిలో ఉంది అని అనుకున్నప్పుడు దీనికి మార్గం ఏంటి, పరిష్కారం ఏంటి, ఏ విధంగా ముందుకు పోవాలనే అంశంలో ఈ లెటర్లో ఉన్న ఈ అంశాల ద్వారా ఆంధ్రప్రదేశ్లో వీళ్ళ గుత్తాధిపత్యానికి తెరదింపే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే యాజ్ పర్ రూల్ చేయాలంటే ఇప్పుడు మీరు చూడండి, వాటర్ బాటిల్ ఒకప్పుడు పార్కింగ్ ఫ్రీ అన్నారు, మళ్ళీ పార్కింగ్ ఛార్జెస్ తీసుకుంటున్నారు. థియేటర్ లో ఒక ఫ్యామిలీతో పోతే 2,000 రూపాయలు ఖర్చు అవుతుంది ఇచ్చింది. ఇప్పుడు మల్టీప్లెక్స్ 250 రూపాయలు టికెట్ తీసుకున్నాం, నలుగురు పోతే 1,000 రూపాయలు అయితే పాప్కార్న్ 250 రూపాయలు మినిమం ఉంది. 250 ఇంకా సిటీలో వస్తే ఎక్కువ ఉంది. బయట 10 రూపాయలు దొరికేది అక్కడ 300-400 రూపాయలు పెట్టి పాప్కార్న్ కొనే పరిస్థితి ఉంటే దీన్ని ఎన్నోసార్లు ప్రశ్నించడం కూడా జరిగింది. ఐస్ క్రీమ్ 150 రూపాయల, బయట 20 రూపాయలు 30 రూపాయలు దొరికే ఐస్ క్రీమ్ 150 రూపాయలు మినిమం ఉంది. ఇంకా మీరు అన్నట్టుగా పీవీఆర్ పోతే 500 రూపాయలు తక్కువలేదు. ఇటువంటి దోపిడీని అరికట్టాలి అంటే వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఈ విధంగా మేము తాత్కాలికంగా మేము డబ్బు సంపాదిస్తాం అనుకుంటాం కానీ జనాలు విరక్తి వచ్చేసి సినిమా హాల్ కూడా మానేసే పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఆల్రెడీ 3,400 థియేటర్ నుంచి 1,150 థియేటర్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ రోజు ఎన్ని థియేటర్స్ ఇంత తగ్గాయి చూడండి. ముందు సినిమా హాల్ అంటే జనాలు భయపడి ఓన్లీ ఓటీటీలకి సినిమా అంటే టీవీలో చూసే పరిస్థితి వచ్చే పరిస్థితి ఉంది. వీళ్ళు ఏదైతే ఆ నలుగురు అనుకుంటారో వాళ్ళ గుత్తాధిపత్యం ఎంతో కాలం సాగదు. ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వం చేయాల్సిన నిర్ణయం ఏదైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి జనసేన తరఫున ఒక లెటర్ అయితే వచ్చిందో ఆ విధంగా కంట్రోల్ ఉంటే ఆటోమేటిక్ గా తగ్గుద్ది, ఈ గుత్తాధిపత్యం కూడా తగ్గుద్ది. అంటే సినిమా రంగ ప్రముఖులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే పెరుగుట విరుగుట కోసమే అనే విధానంతో ఏదైతే వ్యవస్థలో పూర్తి స్థాయిలో వ్యాపార రంగంలో దిగ్గజాలుగా ఎదిగి వ్యాపార ప్రముఖులుగా ముఖ్యులుగా పెద్ద నిర్మాతలుగా పెద్ద డిస్ట్రిబ్యూటర్లుగా ఉన్న నాయకత్వం అంతా కూడా ఆలోచించాలి పాజిటివ్గా. ఒక పవన్ కళ్యాణ్ లాంటి అగ్రస్థాయి నాయకులు, అదేవిధంగా ప్రభుత్వాన్ని స్థాపించి ముందుకు పోతున్న నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ హెచ్చరిస్తూ బెదిరిస్తూ ముందుకు పోతున్న తరుణం సరైన విధానం కాదు. ఏదైనా పాజిటివ్ దృక్పథంతో చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడం ద్వారా ముందుకు పోయి ప్రభుత్వాల సహకారంతో సినిమా రంగం ఎదగాలి. ఎదిగిన కొంతమంది మిగతా సినిమా రంగాన్ని పూర్తి స్థాయిలో నష్టపరిచేది కాకుండా అందరికి ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉంటే బాగుంటుంది అని చెప్పి చెప్తూ ఏదైతే హరిహర వీరమల్లుకి హెచ్చరికలు జారీ చేశారో అది సరైన విధానం కాదు అని రిటర్న్ గిఫ్ట్ ని ఆహ్వానిస్తున్నానని ఏదైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి లేఖ సారాంశాన్ని పెద్ద నాయకత్వం పెద్ద డిస్ట్రిబ్యూటర్లు అంతా కూడా దీని పట్ల ఆలోచించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇది అండి ఏదైతే హరిహర వీరమల్లు అలానే థగ్ లైఫ్ లాంటి 2 పెద్ద సినిమాలు రిలీజ్ గా ఉన్నటువంటి ఈ టైంలో వాంటెడ్లీ ఈ యొక్క సమ్మె నోటీస్ ఇవ్వటం, June 1 నుంచి బంద్ చేస్తా అని చెప్పటం, అదేవిధంగా దాని తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన నుంచి వచ్చినటువంటి లెటర్ ఏదైతుందో అది పూర్తిగా హెచ్చరికగా ఉంది. దాన్ని చాలా సీరియస్ గా పరిగణించినట్టుగా మనకు తెలుస్తా ఉంది. దాదాపుగా 5 సంవత్సరాల కష్టం అది. ఏఎన్ రత్నం ప్రొడ్యూసర్ గారు 5 సంవత్సరాల నుంచి కష్టపడి ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో బిజీగా ఉంటే వెయిట్ చేసి ఆయన యొక్క డేట్స్ కోసం ఆగి సినిమాని అష్ట కష్టాలతోటి రిలీజ్ చేసేటువంటి సందర్భంలో ఇలా చేయడం అనేది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి ఆగ్రహం తెప్పించి ఉంటుంది. సో అందుకే రిటర్న్ గిఫ్ట్ అనేటువంటి పదం కూడా వాడారు.
సో నేను మీకు ఇచ్చినటువంటి గిఫ్ట్ కి మీరు నాకు రిటర్న్ ఇచ్చారు, చాలా బాగుంది అనే విధంగా సెటరికల్ గా సీరియస్ గానే ఉంది ఆ యొక్క వార్నింగ్ అనేది. కాబట్టి ఆ నలుగురు అనేది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆలోచించాలి. ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు అలానే చంద్రబాబు నాయుడు గారు దీని మీద సీరియస్ గా తీసుకునే లోపే మీరు చేసిన తప్పుని సరిదిద్దుకొని సఖ్యతతో ముందుకు పోవాలని చెప్పి కోరుతా మేము కోరుతా ఉన్నాము. అదే మా ఛానల్ తరఫున మేము కోరేది అది. థ్యాంక్ యూ చందు, థ్యాంక్ యూ. ఇది ఈరోజు చర్చ. రేపటి ఇంకో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి CJ టీవీ. థ్యాంక్ యూ.